నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం దాజీ. నమస్తే వింధ్య. ఎలా ఉన్నారు? ఇంతకుముందు కంటే బాగున్నాను. సో దాజీ, భక్తి అంటే ఏంటి అండ్ భక్తిని పెంపొందించుకోవడం ఎలా? ఇటువంటి ప్రశ్నను మీరాదేవిని అడిగితే ఆమె ఏం చెప్తుంది? నాకు భక్తి అంటే ఏమిటో తెలీదంటుంది. ఈ ప్రశ్నను కబీర్ గారిని అడిగారనుకోండి, కబీర్ గారు భక్తిని గురించి ఏమైనా చెప్తారా అని. ఆయనిచ్చే సమాధానాలు ఇప్పుడు మనకు ఉపయోగపడతాయని నేను అనుకోను. మీరా మనల్ని చూసి నవ్వుతుంది. అయినప్పటికీ సాధారణంగా భక్తి అంటే అందరూ అనుకునేది ఏమిటంటే అంకిత భావం అని అనుకుంటారు. కాని భక్తి అంటే కేవలం అంకిత భావం మాత్రమే కాదు. భక్తి అంటే ఇంకా ఎంతో ఉంది. ఎన్నో విషయాల కలయిక ఇది. ఇందులో భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల పూజ్యభావం, గౌరవం, మర్యాద, ఆయనే సర్వస్వం అని భావిస్తూ మన హృదయంలో పవిత్రంగా ఉంచుకునేది. అది భక్తి అంటే. భక్తి అంటే ఏమిటి అని అర్థం చేసుకునే బదులుగా భక్తి అనే అంతరంగ స్థితికి రావటం ఎలా అనేది ప్రధానం అనంటాను. భక్తి అనే స్థితికి చేరుకోవటం ముఖ్యం. అది ఎక్కువ సందర్భోచితమైంది. బ్రెడ్ అంటే ఏమిటి, కేక్ అంటే ఏమిటి అన్నట్లుంటుంది. అది ఎలా తయారు చేయాలో, ఎలా వండాలో చెబితే బావుంటుంది. కేవలం ఎలా వండాలో అని రెసిపీ ఇచ్చినా సరిపోదు. అలాగే భక్తికి రెసిపీ ఇవ్వగలను. కాని ఆ తర్వాతేమిటి? మీరంత జాగ్రత్తగా ఉండగలరా? దాని గురించి ఆలోచించగలరా? ఈ పద్ధతిని నా జీవితంలో అవలంబిస్తాను అని బాధ్యతగా ఉండగలరా? తరచూ అటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుడున్నాడా అని అడుగుతూ ఉంటారు. లేడు అని చెప్పాననుకో, దేవుడు లేడు అని చెప్పాననుకో, ఆ సమాధానం వల్ల నీకు సంతృప్తి కలుగుతుందా? తర్వాత నువ్వేం చేస్తావు? నేను దేవుడు లేడు అని చెప్పాననుకో, నువ్వు అన్వేషించడం ఆపేస్తావా? దేవుడు ఉన్నాడు అని అన్నాననుకో, ఆయన కోసం తప్పిస్తూ వెతకడం ప్రారంభిస్తావా? ఖచ్చితంగా భగవంతుడున్నాడు అని చెప్పినట్టయితే. కాబట్టి మన ప్రశ్నలకు కొంతైనా అర్థం ఉండాలి, కారణం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. సరే, భక్తి అంటే ఏమిటి? ప్రేమ, అంకితభావం, ఇంకా మరెన్నో స్థితులు కలిసినవి అని చెప్తే దానివల్ల మన వివేకం ఏమీ పెరగదు. అటువంటి స్థితికి చేరుకోవాలంటే కూడా ధ్యానం చెయ్యాలని, గుడికి రోజుకు 2-3 సార్లు వెళ్లాలని, ఒక పుష్పమో ఫలమో మీరేం తీసుకెళ్లగలిగితే తీసుకెళ్లి భగవంతునికి అర్పించినట్లయితే దాని బహుశా భక్తి అని అనొచ్చునేమో. నేను బహుశా అనే పదం చాలా జాగ్రత్తగా వాడుతున్నాను. అందరూ దీనిలో కృతకృత్యులు కారు. ఎందుకంటే భగవత్ సాక్షాత్కారాన్ని సాధించటంలో, గమ్యాన్ని చేరుకోవడంలో మనం చేస్తున్న ప్రతి క్రతువులోనూ, చేసే ప్రతి పనిలోనూ కూడా మనం వాస్తవానికి కోరుకునేవి చాలా దాగి ఉంటాయి. మనశ్శాంతి కావాలని, విజయం సాధించాలని ఎవరికి ఉండదు చెప్పండి? మన ప్రయత్నాలపై ఆధారపడటానికి బదులుగా ఇప్పుడు మనం మరో కారణాన్ని ఇందులోకి లాగుతున్నాం. దానిపై మనకు సరిగ్గా నమ్మకం కూడా ఉండదు. ఒకవేళ ఎలాగో విజయం సాధించామనుకోండి,
అప్పుడు ఆ విజయాన్ని ఆ కారణానికి ఆపాదిస్తాం. కాబట్టి భక్తి అనేది నా మనసు ప్రకారం ప్రారంభమవ్వాలి అంటే అంత తేలికైన విషయం కాదు, చాలా గంభీరమైన విషయం. భక్తి అంటే ప్రేమించడం, భగవంతుని కోసం ప్రేమించడం. కాని అప్పుడే ప్రారంభించిన వాడికి ఎలా చెప్పడం? ఆధ్యాత్మికతలో ప్రేమ కోసం ప్రేమించడమే ఆధ్యాత్మికత యొక్క ప్రయోజనం. మనకు లోపల దాచుకునే లక్ష్యాలు కాని, బయటకు చెప్పుకునే లక్ష్యాలు కాని ఉండవు. నేను ఫలానాది సాధించాలనుకుంటున్నాను కాబట్టి నేను భగవంతుణ్ణి పూజిస్తున్నాను అని అనం. అలాంటిదేమీ ఉండదు. మనం అశాశ్వతమైన లక్ష్యాన్ని మనం ముందుంచిన క్షణం తాత్కాలికమైన ప్రాపంచిక లక్ష్యాన్ని ముందుంచుకుని భగవంతుని ఆరాధించినట్లయితే అది విఫలమవుతుంది. ఉదాహరణకు నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మిక చైతన్య స్థితిని పెంపొందించుకున్నాననుకోండి. కాలక్రమంలో ఈ లోపలి చైతన్యం లోపలున్న చిదాకాశం మారినప్పుడు, మరింత అద్భుతంగా తయారైనప్పుడు, మరింత ఉన్నత స్థితులకు చేరుకుంటూ శిఖరానికి చేరుకున్నారనుకుందాం. 4 దిక్కులు 360 డిగ్రీల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే లోయలో ఉంటే ఏమవుతుంది? చుట్టూ ఉన్నవి పరిమితంగానే కనిపిస్తాయి. ఉదాహరణకు అటువంటి శిఖర చైతన్య స్థితికి నలుగురం చేరుకున్నాం అనుకుందాం. సరే, మనం పర్వత శిఖరం మీదున్నాం. మన నలుగురం ఒకే దిశలో ఉండం. ఒకరు తూర్పుకు తిరిగి ఉండవచ్చు, మరొకరు పశ్చిమానికి, మరొకరు ఉత్తరానికి, 4వ వ్యక్తి దక్షిణానికి తిరిగి ఉండవచ్చు. అందరూ చూసేది తలకు రకంగా ఉంటుంది. మనందరం శిఖరానికి చేరుకున్నప్పటికీ కూడా. కాబట్టి సాక్షాత్కారం పొందిన ఆత్మలు శిఖరానికి చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళు చూస్తున్నది వేర్వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నది అనంతాన్ని. ఉన్నతంగా వికసించిన నా చైతన్యం చూస్తున్నది నేను ఏ దిశగా చూస్తున్నానో దానిపై ఆధారపడి ఉంటుంది. నేను పైన ఉన్నప్పటికీ కూడా మీరు చెప్తున్నది సరైనదే కాని మీరు చెప్తున్నది పైనుంచి చెప్తున్నారు. నేనేం చెప్తున్నానో అది చెప్తున్నది పైనుంచే. ఎవరూ తప్పు కాదు. అందుచేత మీరా భక్తిని గురించి మాట్లాడమంటే నాకేమీ తెలీదు అని అంటుందామె. నాకు భక్తి గురించి ఏమీ తెలీదంటుంది. కాని ఆవిడ జీవితం అంతా కూడా భక్తికి ప్రతిరూపం, ప్రేమకు ప్రతిరూపం. వీటి జ్ఞానం అస్సలుండదు ఆ స్థితిలో. నీ ప్రేతముని పట్ల నీకున్న ప్రేమ తెలిస్తే, దాని స్పష్టత గనక నీకున్నట్లయితే అందులోని అద్భుతం పోయినట్లే. మనం ధ్యానిస్తూ ఒక ప్రత్యేకమైన స్థితికి చేరుకున్నాక కాలం గడుస్తున్న కొద్దీ అది మరింత అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడేమవుతుంది? మీరు ఆ స్థితిని హర్షించడం ప్రారంభిస్తారు. ఎప్పుడూ మారుతూ ఉండే ఆకాశాన్ని, ఈ చిదాకాశం అలా మారుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని ఎంతగానో హర్షిస్తూ ఉంటారు. మీరు చేస్తున్న సాధనను, ఈ అనుభవం తెచ్చిపెట్టిన సాధనా పద్ధతిని హర్షించడం మొదలుపెడతారు. ఎన్నో సంవత్సరాల తర్వాత రావాల్సిన ఈ అనుభవాన్ని ఈ సాధనా పద్ధతి వల్ల వేగంగా ముందుకు తెచ్చుకోగలిగారు. అంటే మీ వికాస వేగాన్ని పెంచటం జరిగింది. కాబట్టి ధ్యానం అనేది మన చైతన్య వికాసం యొక్క వేగాన్ని పెంచుతుంది. ఈ చైతన్య వికాసం యొక్క వేగాన్ని పెంచడానికి మనం అవలంబించే పద్ధతి మూలాన వేగం పెరిగి ఆ మార్పులను తట్టుకోగలిగినప్పుడు, ప్రతిరోజు వచ్చే మార్పులను, అప్పుడు అటువంటి పద్ధతి అంటే ప్రేమ పుడుతుంది. ఒక్కరోజు సాధన లేకుండా గడిచినా తరువాత బాధపడతారు. అయ్యో, ఈరోజు నేను చేయలేకపోయానే అని అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకుండా ఉండే పరిస్థితే రాని సమయం కూడా వస్తుంది. సాధనలో మరో దశ కూడా వస్తుంది. ఈ సాధన వెనుక
ఉన్నది ఎవరూ ఆశ్చర్యపోతారు. ఇటువంటి అద్భుతమైన అనుభూతులు కలగడానికి సహాయపడుతున్నది ఎవరు అనే. అప్పుడు మనం ఈ సాధనలో మనకు తెలియని ఇతర అంశాలున్నాయని అర్థమవుతుంది. ప్రాణాహుతి ఉంది, భగవంతుడున్నాడు. అలా మెల్లమెల్లగా ఆ ఇస్తున్నవానిపై ప్రేమ మొదలవుతుంది, ఆ మూలం, ఆ భగవంతుని పట్ల. కాబట్టి ఈ బంధం లేక అనుబంధం అనేది వ్యక్తిగతమైన అనుభవం ఆధారంగా సహజంగా జరుగుతుంది. ఇది మెల్లగా భక్తి అనే స్థితికి తర్జుమా అవుతుంది. ఎలాగైతే మనకు కాంతిలో ఇంద్రధనుస్సు, చైతన్యంలో ఇంద్రధనుస్సు ఉందో అలాగే భక్తిలో కూడా ఉంది. మొదట్లో మీరాలాగా నాట్యం చేయొచ్చు బహుశా. పరవశం అయిపోయి భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటుంది తన వద్ద ఉన్న వాయిద్యంతో. కాని ఒకరోజు ఇలా కూడా వస్తుంది. అప్పుడు ఈ సంగీతం అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుడి గురించిక మాట్లాడటం ఉండదు, ఇక కీర్తించటం ఉండదు. కాని ఆయన్ను హృదయంలో ఎంతగా ఆరాధిస్తామంటే ఆయన అంతటా వ్యాపించేసి ఉంటాడు. ఆయన ఉనికి, ఆయన స్మరణలో ఉండే మన ప్రార్థనాపూరితమైన స్థితికి ఈ రెండూ ఒకదానికొకటి లయమైపోయి ఉంటాయి. మన చిన్ని ఆత్మ, ఆ పరమాత్మ ఒక్కటైపోతాయి. నా ఉద్దేశంలో అప్పుడే దాన్ని భక్తి స్థితి అని అంటాను. కాని ఇది సరిపోతుందా? ప్రేమలో ఇలా పిచ్చివాళ్లమైతే సరిపోతుందా? చూద్దాం. ఒక మీరాయే ఉంది. ఎంతమంది మీరాలున్నారు ఈ ప్రపంచంలో? ఆమె ఏ మూల్యం చెల్లించుకుంది? తన రాణాజీని వదులుకోల్సొచ్చింది. తన మేనమామలను, తల్లిదండ్రులను, తన స్నేహితులను. మనకొక అందమైన మార్గం ఉంది. అందులో మీరాకున్న స్థితి, రాధకు ఉన్నటువంటి స్థితి, రబియాకున్న స్థితి, నర్సీ మెహతాకున్న స్థితి మనక్కూడా కలగొచ్చు. మనకింకా ఎంతోమంది మహాత్ముల పేర్లు తెలియవు కూడా. తుకారాం, కబీర్. ఇలా గొప్ప గొప్ప మహాత్ముల పేర్లను తలుచుకున్నప్పుడు హృదయంలో ఏదో జరుగుతుంది. కాని ఈ ఆధునిక కాలంలో కొన్ని పద్ధతులున్నాయి. వీటిని పరీక్షించి ప్రయత్నించటం జరిగింది కూడా. ఈ పద్ధతుల ద్వారా మీరాలను, రాధలను తయారు చేసుకోవచ్చు. కాని అటువంటి పాత్రలు కావాలి. కనీసం ప్రయోగం చేయడం కోసమైనా ఇలా కావాలి. ప్రయోగం సరైన ఫలితానికి దారితీస్తుంది. కాని ఇష్టపడి ప్రయత్నించే ఆత్మలు కావాలి. మేము ఈ ప్రయోగం చేసి చూస్తాం అనేవాళ్లు కావాలి. నేను కూడా అలా అవుతానో లేదో చూద్దాం అని ప్రయోగం చేయడానికి సిద్ధపడేవాళ్లు కావాలి. సాధారణమైన గృహస్థ జీవితం జీవిస్తూ కూడా. అంటే మనం కొన్ని ప్రక్రియలు చేయవలసి ఉంటుంది. అంటే ధ్యానంలాంటివి ఇంతకుముందు చెప్పినట్లుగా అది కర్మకు సంబంధించింది. కర్మను అనుసరిస్తున్నప్పుడు ప్రారంభంలో అది భారంగా అనిపిస్తుంది కూడా. కాని తరువాత అది తేలికైపోతుంది అని గ్రహిస్తాం మనం. ఒకసారి ఒక అరగంట ధ్యానం చేయటం మొదలెట్టాక వివిధ రకాల అనుభూతులు వచ్చిన తర్వాత దీని జీవితంలో భాగం చేసుకోవాలి అని అనిపిస్తుంది. అప్పుడు ఒక రకమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ జ్ఞానం ద్వారా, కర్మ ద్వారా వీటిని మన శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఒక మార్గం కర్మ అని చెప్పడం జరిగింది. కాని కేవలం కర్మ ఒకటే సరిపోదు, జ్ఞానం ఒకటే సరిపోదు. మనం ఈ భక్తి అనే అంశాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. ఎందుకంటే భక్తి లేకుండా కర్మ, భక్తి లేకుండా జ్ఞానం నిర్వీర్యంగా ఉంటాయి. అవి పనికొచ్చేవిగా ఉండవు.
ఇది ఎలా ఉంటుందంటే, మీ భర్తకు జీవితం అంతా సేవ చేస్తున్నారు కానీ అందులో ప్రేమ లేకపోతే మీ పనులకు, మీ సేవకు అర్థం ఏముంది? ప్రేమలేని సేవ పనికిరాదు. ప్రేమలేని కర్మ కూడా మంచిది కాదు. ఇక జ్ఞానం మీకెంత తెలుసంటే, భగవద్గీత మొత్తం వల్లె వేయగలరు. పిల్లలు గీత చదువుతూ ఉంటే ఎంతో బావుంటుంది. అటువంటి పిల్లలను చేరదీస్తాం కూడా 18 అధ్యాయాలు చెప్పినందుకు. ఇది నిజంగానే అద్భుతం. ఇది కేవలం మొదలు మాత్రమే. కాని ఆ పిల్లవాడు అక్కడితో ఆగిపోవడమేనా? నాకు గీతంతా తెలిసినన్న స్తబ్దస్థితిలో ఉండిపోకూడదు. కొన్ని వారాల క్రితం నేను చూపించినట్లుగా 1వ పాయింట్ నుంచి 13వ పాయింట్కి ఎలా వెళ్లాలో చెప్పినట్లుగా ఆ జ్ఞానం సరిపోతుందా? ఉదాహరణకు మీ చేతిలో న్యూయార్క్ సిటీ మ్యాప్ ఉంది. చేతిలో మ్యాప్ ఉన్నంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. మ్యాపును చూసి మీకు ఆ ప్రదేశం తెలుసన్న తప్పుడు సంతృప్తి కలగకూడదు. అలాగే ఆధ్యాత్మిక యాత్ర పటం చూసి మనం చేరిపోయామన్న భ్రమ కలగకూడదు. జ్ఞానం వల్ల కలిగే ప్రమాదమే ఇది. జ్ఞానం చాలా ప్రమాదకరమైంది. దానికి తగిన చర్య లేక కర్మ లేకపోయినట్లయితే ప్రేమలేని కర్మ కూడా భయంకరమైందే. అస్సలు పనికిరాదు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఈ అంశాన్ని నొక్కి చెప్తాడు. ఆయన కర్మను 3 భాగాలుగా విభజించడం జరిగింది. కర్మ, వికర్మ, అకర్మ. మొదటివి 2 కలిపితే, అంటే కర్మను వికర్మతో కలిపితే అకర్మ అవుతుంది. ఒక లౌకికమైన ఉదాహరణతో దీన్ని వివరిస్తాను నీకు. ఒక తల్లిగా పాప ఏడుస్తోందని అర్ధరాత్రి 2ంటికి నిద్రలేచినప్పుడు ఆ పాపకు పాలిచ్చి నిద్రపోతావు. కొన్ని రోజుల తర్వాత నీకు ఒంట్లో బాగోలేదనుకుందాం. పాప ఏడుస్తోంది. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు. పక్కన ఉన్న భర్తను లేపి, ఏమండి కొంచెం పాలు వెచ్చబెట్టి త్రాగించండి పాపకి అన్నావనుకో. అతను లేస్తాడు, ఆ పని చేస్తాడు కూడా. కాని నీకు బాగోలేనప్పుడు నేను ఫలానా పని నీకు చేశాను అంటూ అది బాగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీకు గుర్తు చేస్తాడు కూడా. ఒకవేళ ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తి అయితే డైరీలో రాసుకోవచ్చు కూడా, ఫలానా పని చేశాను అంటూ. అయితే ఇటువంటి కర్మలు ఏమవుతాయి? తల్లి పాపకోసం ప్రేమతో కర్మ చేస్తోంది. తను ఏం చేసిందో కూడా తెలియకుండా చేస్తుంది. కాని మరో వ్యక్తి, ఆ గొప్ప భర్త జీవితం అంతా గుర్తుంచుకుంటాడు. గుర్తుందా, నేను నీకిది చేశాను అంటాడు. కాబట్టి అటువంటి కర్మ అది ఏ కారణం చేత చేసినప్పటికీ, ప్రేమ లేకుండా చేసినప్పుడు స్నేహం ఉంది నిజమే, కాని ఆ తల్లికుండే ప్రేమ లేదు. కాబట్టి అటువంటి కర్మకు వికర్మ అయ్యే అవకాశం లేదు. వికర్మ అంటే ప్రేమతో కర్మను చేయడం. ప్రేమభావం అలాగే కర్మ కలిపితే వచ్చేది విశిష్ట కర్మ. ప్రేమతో కర్మను చేసినప్పుడు అది వికర్మ అవుతుంది. కాని ఏ వ్యక్తి అయితే అస్తమానం నేనిది చేశాను అంటూ ఉంటాడో, నేనిది ప్రేమతో చేశాను అని అంటాడు. సాధారణంగా ప్రేమతో చేసిన వారెవ్వరూ అలా అనరు. కాని ఒక సమయం వస్తుంది, అప్పుడు ప్రేమ అనే భావం కూడా పూర్తిగా పోతుంది. తెర వెనుక కనిపించకుండా అక్కడే ఉన్నప్పటికీ కూడా అప్పుడది అకర్మ అవుతుంది. అకర్మ అంటే కర్మను గుర్తుంచుకోకపోవడమే కాక దాని వెనక ఉన్న ప్రేమను కూడా గుర్తుంచుకోవు. ఉదాహరణకు చూడు, జీవితంలో మొట్టమొదటిసారిగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు తాళం చెవి ఎక్కడ పెట్టాలో, తలుపు ఎలా తీయాలో, గేర్లు ఎక్కడున్నాయో, లైట్లు ఎక్కడున్నాయో, వైపర్ ఎక్కడుందో, ఎటువైపు తిప్పాలో తెలియక కష్టాలు పడుతూ ఉంటావు. చాలా జాగ్రత్తగా, మరీ ఎక్కువ స్పృహతో కారు ఎలా నడపాలో అన్న ఆతృతతో ఉంటాం.
కానీ కారు సరిగ్గా ఎలా నడపాలో పూర్తిగా తెలిసిపోయిన రోజు కూడా వస్తుంది. అప్పుడు నిజంగా ఆనందించడం మొదలు పెడతారు. ఒక చిన్నపిల్లవాడు మొట్టమొదటిసారిగా సైకిల్ నేర్చుకున్నట్లుగా ఎన్నోసార్లు కాళ్లకు దెబ్బలు తగిలించుకుంటాడు. కాని కొన్నాళ్లకు తన స్నేహితులతో పాటలు పాడుతూ నడపగలుగుతాడు. ఇప్పుడతనికి సైకిల్ నడుపుతున్నానన్న స్పృహ లేదు. దాన్ని ప్రేమిస్తాడు. ప్రేమ కర్మలను మర్చిపోయేలా చేస్తుంది. ఒక దశ వస్తుంది, అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అదే అకర్మ అంటే. ఎక్కడైతే కర్మను గురించిగాని ప్రేమను గురించిగాని ఆలోచనే ఉండదో అదే అకర్మ. కాబట్టి దీన్ని, ఈ అకర్మ స్థితినే భక్తి అనొచ్చనుకుంటాను. భగవంతుని ప్రేమిస్తారు కాని మీరు ప్రేమిస్తున్నారో లేదో తెలీదు. ఈ ప్రేమ అనే భావం కనుమరుగైపోతుంది. ఈ ఆధునిక రోజుల్లోనే మనం ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నాం. మీ తాతల కాలం నాటికి వెడితే ఈ పదం ఎక్కడుందసలు? ఈ ప్రేమనసలు వాడేవాళ్లే కాదు. ప్రేమభావం అవి అన్నీ ఉండేవి కాని వాటిని గురించి మాట్లాడటం అంటే దైవదూషణగా ఉండేది. అప్పట్లో శ్రీకృష్ణుడి పట్ల నాకున్న ప్రేమ, ఎవరు మాట్లాడతారు వీటిని గురించి? ఎవరూ మాట్లాడరు గాని ఆయన్ను తమ హృదయంలో నిశ్శబ్దంగా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మనం భగవంతుని సమీపించే విధానం అలా అవ్వాలని కోరుకుంటున్నాను. హృదయం అశాంతితో కాలుతూ ఉండాలి. ప్రీతముని రాకకు ఎదురు చూస్తూ తడిసిన చెక్క కాలినట్లుగా కాలడమో, తడి చెక్క కాలినప్పుడు ఎక్కువ పొగ వస్తుంది. ఎండిపోయిన చెక్క అయితే తేలికగా కాలిపోతుంది. తక్కువ పొగతో, తక్కువ అగ్నికణాలతో. ఎందుకంటే అందులో తడి ఉండదు కాబట్టి. మూడోది విద్యుచ్ఛక్తిలా కాలడం, అసలు పొగ లేకుండా. కాబట్టి ఎంపిక చేసుకోవాల్సింది మనం. ప్రదర్శన చేస్తూ భగవంతుని సమీపించడమా, లేక అజ్ఞాతంగా శబ్దం లేకుండా ప్రాముఖ్యతే లేని వినమ్రుడైన భగవత్ సేవకుడిలా ఉండటమనేది మన ఇష్టం. అలాగే నిశ్శబ్దంగా ఆయన సృష్టిని కూడా ప్రేమించడం. కేవలం భగవంతుని ప్రేమిస్తే సరిపోదు, ఆయన సృష్టిని కూడా ప్రేమించాలి. అది భక్తి అంటే నేను అర్థం చేసుకున్నది. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.